ఎవరి ముసుగు వేసుకున్న అమ్మాయిని చూస్తున్నారా? అది నేనే. ముసుగేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే తెలిసిపోతుంది. ముందుగా అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ ఇచ్చేసుకోండి. మార్నింగ్ అయితే శనివారం వ్రతం చేసుకున్నాం, ఈవినింగ్ ఎందుకో వెళ్ళాలి అనుకున్నాం. అదైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. మీరు ఎప్పుడైనా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఈ టెంపుల్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే, మీకు ఏదైనా తీరని కోరిక అంటూ ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసుకొని మనసులో ఉన్న మన కోరికని అయితే స్వామివారికి చెప్పుకుంటే కోరిక తీరినాక తిరిగి మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి మనం 108 ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి. అసలు ఈ టెంపుల్ అయితే ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ విఐపి దర్శనాలు లైక్ పార్షియాలిటీ అనేది అయితే ఉండదు, అందరికీ ఈక్వల్గా ప్రదక్షిణాలు అండ్ దర్శనం అయితే జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ హుండీ కూడా ఉండదు, డబ్బులు కాదు భక్తి ముఖ్యం అన్నట్టు ఉంటారు ఇక్కడ. టెంపుల్కి వెళ్ళడానికి అయితే టైమింగ్స్ మార్నింగ్ 6 to 8 PM బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ సాటర్డే సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, ఫెస్టివల్ టైంలో కూడా చాలా రష్ ఉంటుంది. అండ్ టెంపుల్ ఎగ్జిట్లో కూడా టాయ్స్ ఉంటాయి, జ్యువెలరీస్ ఉంటాయి,